ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక వర్సిటీ నుంచి వాహన అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. ఇక దీంతో ఆమెకు నోటీసులను ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. వాహన అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని 2 రోజుల్లో ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎంఓ అదనపు కార్యదర్శి హోదాలో ఆమె 2016 నుంచి 2024 మార్చి మధ్య 90 నెలలకు వాహనం అద్దె కింద 60 లక్షల రూపాయలను తీసుకున్నారు. ఇక స్మితా సబర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని వర్సిటీ వీసీ ధృవీకరించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.